సంఖ్యామానము. మన జీవితంలో సంఖ్యలు అనేవి లెక్కించుటకు, కొలుచుటకు, కోడింగ్లకు విరివిరిగా వాడుతారు. బాగా ప్రాచుర్యంలో ఉన్న హిందూ, అరబిక్ మానములలో మనము 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరియు 9 అనే వాటిని వాడుతాము. వీటిని అంకెలు అంటారు. ఈ 10 అంకెలలో 0ను ప్రాముఖ్యత లేనిదిగా, మిగిలిన వాటిని ప్రాముఖ్యత గల అంకెలుగా పిలుస్తాము. అంకెలు ఒక సంఖ్యను వ్యక్తపరచుటకు వాడదగు గణిత గుర్తులు అంకె అని అంటారు. ముఖ విలువలు. ఒక సంఖ్యలోని అంకెల ముఖ విలువ ఆ అంకె యొక్క యథార్థ విలువను తెలుపును. ఉదాహరణ 963 అనగా 963 గల అంకెలలో 96 యొక్క ముఖ విలువ 6. స్థాన విలువ. ఒక సంఖ్యలోని అంకె ఉండు స్థానము యొక్క విలువ ఆ అంకె స్థాన విలువను తెలుపు స్థాన విలువ ఆ అంకె స్థాన విలువ. సంఖ్య యొక్క విస్తరణ రూపము. సంఖ్య యొక్క ముఖ విలువ, స్థాన విలువలు ఆధారంగా ఆ సంఖ్యను విస్తరణ రూపంలో వ్రాయగలము. ఉదాహరణకి 2356 సంఖ్యలో 2 × 1000 2000 ప్లస్ 3 × 100 300 ప్లస్ 5 × 10 50 ప్లస్ 6 × 1 6. అంటే ఇది ఈ విధంగా విస్తరణ రూపము రాయడం జరుగుతుంది. 2356ని విస్తరణ రూపంలో ఈ విధంగా తెలుపుతారు. ఒక అంకెలో 1 కనిష్ట సంఖ్య. ఒక సంఖ్యలో 9 గరిష్ట సంఖ్య అని మనకు తెలుసు. n అంకెల కనిష్ట సంఖ్యను n-1 ప్రక్కన 0ను ఉంచాలి. 4 అంకెల కనిష్ట సంఖ్య 1000. 4 అంకెల గరిష్ట సంఖ్య 9999. ఒక సంఖ్యకు మందరి, పూర్వ మరియు తర్వాత పర సంఖ్యలు. వెనువెంటనే వచ్చు సంఖ్యను ఆ సంఖ్యను తర్వాత సంఖ్య అంటారు. దత్త సంఖ్యను ముందుగానే వచ్చు సంఖ్యను ముందరి సంఖ్య అంటారు. 8,56,979 సంఖ్యకి తర్వాత సంఖ్య 8,56,980 ముందుది. ముందరి సంఖ్య 8,56,978ని ముందరి సంఖ్య అని అంటారు. ముందరి సంఖ్యను పూర్వ సంఖ్య అని, తర్వాత సంఖ్యను పర సంఖ్య అని అంటారు. సహజ సంఖ్యలు. లెక్కించుటకు ఉపయోగపడు సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యలు
సమితిని nతో సూచిస్తారు. n ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ బిగిన్ 1 2 3 4 ఎక్సెట్రా బ్రాకెట్ క్లోజ్. 1 అనేది కనిష్ట సహజ సంఖ్య. 0 అనేది సహజ సంఖ్య కాదు. పూర్ణాంకాలు. సహజ సంఖ్యలకు 0ను చేర్చడం వలన ఏర్పడు సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. దీన్ని wతో సూచిస్తారు. ఉదాహరణకి w ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ బిగిన్ 0 1 2 3 4 ఎక్సెట్రా ఈ విధంగా ఉంటుంది. 0 అనేది కనిష్ట పూర్ణాంకము. పూర్ణ సంఖ్యలు 0 కంటే పెద్ద సంఖ్యలను ధన సంఖ్యలని, 0 కంటే చిన్న సంఖ్యలను రుణ సంఖ్యలని అంటారు. ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు 0ను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. వీటిని Z అక్షరంతో సూచిస్తారు. Z అక్షరం ఉదాహరణకి -5, -4, -3, -2, -1, −1, 0, +1, +2, +3, +4, +5 ఈ విధంగా ఈ ధన రుణ పూర్ణ సంఖ్యలు ఉంటాయి. సరి సంఖ్యలు. 2చే భాగిస్తే 0 శేషం వచ్చు సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 2, 4, 6, 8, 10 మొదలైనవి. గమనిక. 2 అనున్నది కనిష్ట సరి సంఖ్య. బేసి సంఖ్యలు. 2చే భాగిస్తే 1 శేషము వచ్చు సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 1, 3, 5, 7, 9 మొదలైనవి. 1 అనున్నది కనిష్ట బేసి సంఖ్య. అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు అనగా p, qలు. పూర్ణ సంఖ్యలు p ఈజ్ ఈక్వల్ టు 0 అయి p/q రూపంలో వ్రాయగలిగిన సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అని అంటారు. ఉదాహరణకి √2, √3, √5 ఈ విధమైన ఉదాహరణలు అకరణీయ సంఖ్యలకి ఉదాహరణ అనమాట. దాని ఒక సింబలు p మరియు q. అదే బేసి సంఖ్యలకైతే ఉదాహరణ 1, 3, 5, 7, 9 అంటే గమనిక 2చే భాగిస్తే శేషం 1 వచ్చేదాన్ని బేసి సంఖ్యలు అంటారు. అదే సరి సంఖ్యలు అయితే 2చే భాగిస్తే శేషం 0 వస్తే దాన్ని సరి సంఖ్యలు అంటారు. అవి 2, 4, 6, 8, 10. ప్రధాన సంఖ్యలు. 1చే అదే సంఖ్యచే మాత్రమే భాగించబడే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటారు. అదేమిటంటే 2, 3, 5, 7 ఇవి ఉదాహరణలు. 2 అనున్నది సరి ప్రధాన సంఖ్య మరియు కనిష్ట ప్రధాన సంఖ్య అంటారు. 100 లోపు గల ప్రధాన సంఖ్యలు. 2, 3, 5, 7,
11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 మరియు 97